కీసరి సాయి భాస్కర్ సినిమాని ప్రేమించినవాడు, సినిమాని కలగన్నవాడు, తను అనుకున్న కథని సినిమాగా తీద్దామనుకున్నవాడు. వరంగల్ నుంచి ప్రయాణం మొదలెట్టి తన అనుకున్న ఆశయాన్ని సాధించే దిశగా సినిమా దర్శకుడు కావాలని కథా రచయితగా, ఎడిటర్గా ఆ సినిమాని రూపొందించాలనుకొని ఒక నిరంతరం తప్పించినవాడు, నిద్రలేని రాత్రులు గడిపినవాడు, ఎన్నెన్నో కష్టాలను అనుభవించినవాడు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం నిరంతరం తప్పించిన అద్భుతమైన దర్శకుడు, కొత్త దర్శకుడు, నవదర్శకుడు సాయి భాస్కర్ కీసరి. మనకు తెలుసు, చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తారు సినిమాల్లోకి, కొత్త కథలతో వస్తారు, కొత్తగా కథలు చెప్తారు. మన మట్టి కథల్ని, మన నేటివి కథల్ని ఒక యూనివర్సల్ ఎమోషన్స్తో సినిమా తీయాలనే ఆలోచనతో వచ్చిన ఒక నవదర్శకుడు, యువ దర్శకుడు సాయి భాస్కర్. సో మన ముందు సూరయ్య అనే పేరుతో ఈ సినిమాని తీశాడు. తనకి ఇది మొదటి సినిమే అయి ఉండొచ్చు, బట్ ఒక చెయ్యి తిరిగిన ఎక్స్పర్ట్ ఐజ్ అయిన దర్శకుడు తీసినట్టుగా సినిమాని తీయడం జరిగింది. ట్రైలర్ కూడా ఎంత చక్కగా తీశాడంటే ఆ సినిమాలో ఉండే ఎమోషన్స్ని కానీ, ఎలిమెంట్స్ని కానీ, ఒక తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధం, ఒక మనిషికి, ఒక రైతుకి భూమికి మధ్య ఉండే అనుబంధాలు, ఒక భార్యకి భర్తకి మధ్య ఉండే అనుబంధాలు, ఇది యూనివర్సల్ కథాంశంతో కూడిన సినిమాగా నాకు అనిపించింది. సో దీనికి డిఓపి కానీ, అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, చాలా అద్భుతమైన విజువల్స్ని క్రియేట్ చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా మంచిగా, అంటే ఎమోషన్ని, సన్నివేశానికి, మూడ్కి తగినట్టుగా మ్యూజిక్ని కూడా కంపోజ్ చేశారు. నటీనటులందరూ కూడా చాలా చక్కగా, అంటే కరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఎంతవరకు రావాలో అంతవరకు డైరెక్టర్గా తనకు కావాల్సిన ఇది ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాడు. సో మొత్తం మీద మాత్రం ఒక మంచి చక్కని అనుభూతితో కూడిన సినిమాని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుందనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ఆశ కలిగేలాగా ట్రైలర్ ఉంది. ఇప్పుడు పోస్టర్ లాంచ్ చేయడం కూడా జరిగింది. సో ఇలా తనదైన కథని చెప్పాలి, తన ఆలోచనలోంచి పుట్టిన కథని ప్రజలందరికీ చూపించాలనే తపనతో తీసిన సాయి భాస్కర్ కీసరికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. తమ్ముడు, నిజంగా రియల్లీ యూ హ్యావ్ రియలైజ్డ్ యువర్ డ్రీమ్. నువ్వు అనుకున్న కథని ఖచ్చితంగా చెప్పగలిగావు. తక్కువ షెడ్యూల్లోనే, సింగిల్ షెడ్యూల్లో, తక్కువ టైంలో తీసి ఈ సినిమాని ఇంత చక్కగా చాలా బాగా తీసావు. యాక్టర్స్ కూడా చాలా సహకరించారు. రాబోయే కాలంలో ఫుల్ లెంత్ ఫీచర్ సినిమా కూడా నీ నుంచి వస్తుందనే ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని నాకైతే కలిగించగలిగావు. సో అందుకని మీకు మరొకసారి శుభాకాంక్షలు. ఎంటైర్ టీంకి, నీతో పాటు సహకరించిన టీంకి, నిన్ను నమ్మిన నీ మిత్రులకి, అందరూ యూత్, అందరూ సినిమా తీసింది అంతా కూడా యూత్ టీము. సో ఈ యూత్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాయి భాస్కర్ కీసరికి ఆల్ ద బెస్ట్ అండ్ సూరయ్యకి వెల్కమ్.